शाह न्यूज में आपका इस्तकबाल है। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए शाह न्यूज। నిన్న కేటీఆర్ గారు మీటింగ్ పెట్టి ఆయనకు తెలిసినవి కొన్ని రాసిచ్చినవి కొన్ని మాట్లాడిపోయిండు. బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు కూడా 10 ఏళ్ల పాటు ఎమ్మెల్యేలుగా మంత్రులు ఉన్న వాళ్ళు కూడా ఆ వేదిక మీద ఉన్నారు. పాలమూరు ప్రజలు ఈరోజు కేసీఆర్ను కావచ్చు, కేటీఆర్ను కావచ్చు, కల్వకుంట్ల కుటుంబాన్ని కావచ్చు పాలమూరు ద్రోహులుగా పరిగణిస్తూ ఉన్నారు. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే 2001 నుంచి 2014 దాకా పొద్దున్న లేస్తే పాలమూరు పేరు 100 సార్లు జపం చేయకుండా కేసీఆర్ నిద్రపోలే. పాలమూరుకి ఇన్ని కష్టాలు ఉన్నాయి, పాలమూరు పొలాలు బీళ్ళు అయినాయి, పెండింగ్ ప్రాజెక్టులు కట్టలేదు అని చెప్పి మొత్తం పాలమూరులో వలసలు పోతున్నారు. పాలమూరు పేదరికంలో ఉంది, పాలమూరులో విద్యకు ఇంపార్టెన్స్ ఇవ్వలేదు, పాలమూరులో కాలేజీలు లేవు. ఇవన్నీ కూడా ప్రతిరోజు వల్లెవేసాడు. 2009లో బీఆర్ఎస్ పార్టీకి కనీసం 10% ఓట్లు కూడా ఆ రోజు లేకుండే జిల్లా వ్యాప్తంగా. అయినా సరే ఆయనను ఎంపీగా గెలిపించారు ఆయన మాయమాటలు నమ్మి. ఆ రోజు నేను జిల్లా అధ్యక్షునిగా ఆయన పక్కనే ఎన్నో మీటింగ్లలో పాల్గొన్నా. నా కాలు అడ్డం పెట్టి జూరాల దగ్గర మలుపుకుంటే మొత్తం పాలమూరు సస్యశ్యామలం అవుతుంది అని చెప్పి 100 సార్లు చెప్పిండు. మీరందరు సాక్ష్యం. జూరాల మన భూభాగంలో ఉంది, ఎవ్వడు ఏలు పెట్టలేడు. అక్కడికి వెళ్ళి ప్రతి ఏటా డ్యామ్లు దుంకుతాయి, జూరాల డ్యామ్ పైనుంచి నీళ్లు పోతాయి. వాటిని నేను మలిపి కాలువ కొడితే లక్ష్మీదేవిపల్లి దాకా షాద్నగర్ దాకా నీళ్ళు ఇవ్వచ్చు అని చెప్పిన మాట కేటీఆర్కు తెలియదా? మరి తెలంగాణ వచ్చిన తర్వాత మీ నాన్నగారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎందుకు మరి కృష్ణానది నీళ్లను జూరాల దగ్గర నుంచి తీసుకొచ్చి మా కొడంగల్ కావచ్చు, మక్తల్ కావచ్చు, నారాయణపేట కావచ్చు, దేవరకద్ర కావచ్చు, మహబూబ్ నగర్ కావచ్చు, జడ్చర్ల కావచ్చు, షాద్నగర్ కావచ్చు, ఎందుకు నీళ్లు పారించలేదు? ఒక్క బొట్టు కూడా ఇప్పటిదాకా నీళ్ళు ఎందుకు పారలే? అంతకంటే ముందు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ప్రాజెక్టులే ఉన్నాయి తప్ప ఒక్క ప్రాజెక్టు కూడా నువ్వు కట్టింది లేదు. ఘోరమైన మోసం చేసినావు పాలమూరు ప్రజలకు. ఈ పాటికి 5-6 లక్షల ఎకరాలకు నీళ్ళు వస్తుండే ఈ నేను చెప్పిన ఈ నియోజకవర్గాల్లో. మరి ఎందుకు జూరాల నుంచి శ్రీశైలం బ్యాక్ వాటర్స్కు నీ పాలమూరు ప్రాజెక్టును ఎందుకు తీసుకుపోయినావు? ఎందుకు తీసుకుపోయినావో చెప్పనీకే అసెంబ్లీ మొత్తం రోజంతా చర్చ పెట్టి తెలంగాణ ప్రజలకు, పాలమూరు ప్రజలకు కేసీఆర్ చేసిన నయవంచన, కాసుల కక్కుర్తి కోసం ఆయన ఢిల్లీలో పదవులు వెలగబెట్టనీకే కృష్ణానది జలాలను జగన్మోహన్ రెడ్డికి అమ్ముకున్న వైనం కంటికి కట్టినట్టుగా అసెంబ్లీ వేదికగా నేను మాట్లాడినా, ముఖ్యమంత్రి గారు మాట్లాడి ఇంకా సోయి లేకుండా మళ్ళీ వచ్చి ఏ ముఖం పెట్టుకొని పాలమూరులా మేము ఏదో ఉద్ధరిస్తామని చెప్పి కేటీఆర్ మాట్లాడతాడు. అసలు మొదలు పాలమూరుకు కేటీఆర్ని తీసుకొచ్చిందే నేను. ఈ జిల్లా గురించి, సమస్యల గురించి ఆయనకు అవగాహన కల్పించడానికి ప్రయత్నం చేసిన. కానీ దురదృష్టం ఇంకా 10 సంవత్సరాలైనా ఆయనకు ఏమాత్రం అవగాహన రాలే. చుట్టుముట్టు ఉన్న వాళ్ళు ఆయనకు అవగాహన చేసే ప్రయత్నం కూడా చేస్తలేరు. ఎందుకు ఈ ఎమ్మెల్యేలు, మంత్రులు మా జూరాల దగ్గర ఉన్న పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ ఎందుకు శ్రీశైలంకు తీసుకుపోతున్నామని ఒక్కరోజన్నా అడిగిన దాఖలా ఉందా? మీ పదవుల కోసం, మీ ఆస్తుల కోసం, మీ పంచాయతీల కోసం కేసీఆర్ చుట్టుముట్టు భజన చేసిరు తప్ప ఏ ఒక్క రోజు కూడా ఇది తప్పు, అన్యాయం, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం జూరాల నుంచి మారితే ఇంటర్ స్టేట్ డిస్ప్యూట్ అవుతుంది,
ట్రిబ్యునల్లకు పోతుంది, సుప్రీంకోర్టుకు కోర్టులకు పోతుంది, పర్యావరణ అనుమతులు రావు అని చెప్పి ఏ ఒక్క రోజైనా కేసీఆర్ దగ్గర మీరు కూర్చొని ఒక్క మాట మాట్లాడినరా? బయట మాట్లాడే ధైర్యం మీకు లేదు. కనీసం ఆయన డైనింగ్ టేబుల్ దగ్గరనో రాత్రో ఆయన పక్కన కూర్చున్నప్పుడు ఒక్క మాట మాట్లాడినరా? మాట్లాడలే సరికదా ఆయన చెప్పిందంతా ఎక్కించుకొని బయటికి వచ్చి జూరాల్లో నీళ్లు లేవు, శ్రీశైలంలో ఇంత పొడుగు నీళ్లు ఉంటాయి, అక్కడ ఏం అబ్జెక్షన్ ఉండదు అని చెప్పి కేసీఆర్ మాటలను మీ నోటి ద్వారా జిల్లా ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం అప్పుడు గెలిచిన మంత్రులుగా ఉన్న ప్రజాప్రతినిధులు చేయలేదా? మీకు పాలమూరు ప్రజల మీద ఎక్కడ చిత్తశుద్ధి ఉంది? ఏ ఒక్కరైనా ఆ రోజు పాలమూరు ప్రాజెక్టు గురించి మాట్లాడి ఉంటే ఈరోజు మీకు నోరు తెరిచి మాట్లాడే హక్కు ఉండేది.